కాదు, ఈ మధ్యలో మీరు ఇంకోటి కూడా చెప్పారు, మీ నాన్నగారి జేబులోంచి 500 కొట్టేసి అని. ఆ, తెలుసా ఆ విషయం? చాలాసార్లు తెలుసండి. ఇంక ఇలా ఒకసారి ఆపట్లేదని కాదు. ఆయన జోబులో పెట్టడం మానేశారు. ఆయన బీరువా తాళాలు ఎక్కడ ఉంటే కూడా మాకు తెలుసు కదా. ఆహా, మీరు ఆ తాళాలు తెలుసు, జేబులో డబ్బులు ఎక్కడ ఉంటాయో తెలుసు, అమ్మ ఏ పప్పు బాక్స్లో డబ్బులు పెడుతుందో తెలుసు. అన్నీ తెలుసండి, ఇప్పటికీ తీస్తుంటాను. సీరియస్లీ? ఒక ఆనవాయితీ అండి, అప్పుడప్పుడు తీస్తూ ఉండాలి. నేనే కాదు, ప్రతి అబ్బాయిలు తీస్తారు. అవునా? అందరూ తీస్తారు. అవునంట. అది తీయకపోతే ఎలాగండి, బడ్జెట్ మాకేం ₹1,00,000 శాలరీ కాదు కదా. ఇంత వయసు వచ్చి ఇంత శాలరీస్ వచ్చింది ఇప్పుడు కూడా? అప్పుడప్పుడు తీస్తూ ఉంటామండి. అలా తీస్తుంటేనే ఇంటికి అంతకు మంచిది. మంచిది. ఎన్విరాన్మెంట్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా అడిగేస్తున్నాను, డబ్బులు కావాలి కొంచెం అని చెప్తే మా నాన్న ఇలా చీప్ లుక్ ఇచ్చి సరే తీసుకో అని చెప్పి ఇస్తారనమాట. చీప్ లుక్ ఇచ్చా. జాబ్ చేస్తున్నావు ఏంట్రా, అయినా నీ దగ్గర డబ్బులు అదే లేవేంట్రా? చెప్పాను కదా, జాబ్ ఏం పెద్ద ఐఏఎస్ జాబ్ కాదు, నార్మల్ జాబే అని అతను కూడా తెలుసు. అని ఏదో అలా నడుస్తుంది. మీకు ఎలాంటి ఐటీ జాబ్ వచ్చింది? అంటే నేను రాకూడదండి. ఏంటి అలా అడిగారు క్వశ్చన్? చదువుతానండి, పర్లేదు. మరీ ఇంటర్ ఫెయిల్ కాదు, డిగ్రీ దాకా వచ్చాను. అంటే నేను ఆఫ్ క్యాంపస్ ట్రై చేశాను అనమాట.